హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ప్రశాంత్ నీల్ కొన్ని మాటల్ని సీరియస్గా తీసుకున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఏదైతే ప్రజెంట్ ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా డ్రాగన్, ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ నడుస్తుంది. ఈ సినిమా దాదాపుగా 2 పార్ట్లలో రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా నెట్ఫ్లిక్స్ రీసెంట్గా 145 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఇంకా రూపొందుతుంది, 2 పార్ట్లలో రాబోతుంది. మరి సినిమా వచ్చిన రోజు ఖచ్చితంగా ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం. ఎందుకంటే ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతుంది. అండ్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన మూవీ ఇదొకటి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ నీల్ గారికి సపరేట్గా ఆయనకంటూ ఒక రేంజ్ ఉంది, ఆయనకంటూ ఒక సపరేట్ థియరీ ఉంది. ఎందుకంటే ఆయన కేజీఎఫ్ కానివ్వండి, కేజీఎఫ్ 2 కానివ్వండి, సలార్ కానివ్వండి, ఆయన సినిమాలు చూస్తే మనకు ఎక్కువగా షాడో లైన్ ఎక్కువగా కనిపించడం జరుగుతుంది, బ్లాక్ థీమ్ అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అంటే ఇండియన్ హిస్టరీలో కేవలం రేర్గా మాత్రమే అలాంటి సినిమాలు రావడం జరుగుతుంది. అందరూ ఒక యాంగిల్లో సినిమా తీస్తే ఆయన ఆ యాంగిల్ నుంచి పక్కకు జరిగి ఇంకో యాంగిల్లో సినిమా తీయడం జరిగింది. అందుకే ఆ 3 సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. అందుకే కేజీఎఫ్ సిరీస్కి కానివ్వండి, సలార్ సిరీస్కి కానివ్వండి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అక్కడి నుంచి బయటికి తప్పుకొని డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో ఈ డ్రాగన్ సినిమా పాన్ వరల్డ్ సినిమా, దీన్ని కొంచెం కలర్ఫుల్గా డిజైన్ చేస్తున్నారంట. కాకపోతే కొన్ని మాటల్ని సీరియస్గా తీసుకోవడం జరిగిందేమో అని అనిపిస్తుంది. ఏదైతే ఆ థీమ్ ఉందో ఆ థీమ్లో ఎన్టీఆర్ గారిని చూడాలని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. ఆ షాడో లైనప్ ఏదైతే ఉంటుందో ఆ థీమ్లోనే చూడాలని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. బట్ ఏంటంటే దాని నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే కొన్ని మాటలని సీరియస్గా తీసుకోవడం జరిగింది. సలార్ మూవీ టైంలో చాలామంది థియేటర్కు బ్యాటరీలు తీసుకుని వెళ్ళాలి, టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే సినిమా కనిపించట్లేదు, సినిమా లోపల ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో స్క్రీన్ ప్లే సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేశారు. అది మన దగ్గర నుంచి కాదు, నార్త్ మార్కెట్ నుంచి. మనందరికీ తెలుసు నార్త్ మార్కెట్లో ప్రభాస్ గారు అంటే ఎక్కువగా పడదు. బేసిక్గా ఏంటంటే అక్కడ ఉన్న పిఆర్ టీమ్, సింపుల్గా చెప్పాలంటే దీపికా పదుకొన్న పిఆర్ టీమ్ అనొచ్చు, లేదంటే షానిక్ ఖాన్ పిఆర్ టీమ్ అనొచ్చు. ఆ పిఆర్ టీమ్ అనేది సలార్ సినిమా మీద బాగా నెగిటివిటీ ట్రోల్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన అంటే పడని వల్ల అలాంటి ట్రోల్ చేయడం జరుగుతుంది. బట్ దాన్ని సీరియస్ మోడ్లో తీసుకున్నారు ప్రశాంత్ మోల్. అందుకే దీన్ని కలర్ఫుల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ డార్క్ థీమ్ ఏదైతే ఉంటుందో చాలా హాలీవుడ్ సినిమాలు కూడా డార్క్ థీమ్లోనే రూపొందడం జరుగుతుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరవింద సమేత సినిమా ఉంది. అరవింద సమేత సినిమా అనేది మనకు రెగ్యులర్గా కలర్ఫుల్ ఫీలింగ్గా కాకుండా కొంచెం ఎల్లోయిష్గా ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా వచ్చిన నాని హిట్ మూవీ కూడా ఈ సినిమా కూడా కొంచెం ఎల్లోయిష్గా ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అంటే రెగ్యులర్గా స్క్రీన్ ప్లే కాకుండా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్లే చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్కి చూడడానికి ఆ విజువల్ అనేది బాగా ఉంటుంది. దాంతోపాటు ఈ సినిమా డ్రాగన్ సినిమా అనేది 14 కంట్రీలో రూపొందుతుంది. రీసెంట్గా జోర్డాన్కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కూడా అక్కడ రూపొందుతున్నాయి. అండ్ జోర్డాన్ ప్రాంతం ఎలాంటిదంటే ఒక పురాతన నగరం. మీరు జోర్డాన్కి సంబంధించి గూగుల్లో మీరు ఏపిక్స్ చూసినా ఎల్లోయిష్గా కానీ లేకపోతే డార్క్ థీమ్లో కానీ ఉంటుంది, కానీ కలర్ఫుల్గా ఎక్కడ మనకు కనిపించదు. సో అలాంటి సీక్వెన్స్ అలాంటి ప్లేసెస్ తీసినప్పుడు ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ ఏదైతే ఆ థీమ్ ఉందో ఆ థీమ్లోనే, ఆ షాడో థీమ్లోనే తీస్తే బాగుండేది. ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించి ఒక మార్షల్ ఆర్ట్స్ మూవీగా బయటికి రాబోతుంది కాబట్టి మార్షల్ ఆర్ట్స్ మూవీకి సంబంధించి డార్క్ థీమే ఎక్కువగా బాగుంటుంది. హాలీవుడ్ సినిమాలో కూడా ఎక్కువగా డార్క్ థీమ్నే యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఏ విధంగా సలార్ని ట్రోల్ చేయడం జరిగిందో, మొత్తంగా బ్లాక్ ఉంది కనిపించట్లేదు అని ట్రోల్ చేయడం జరిగిందో, మరి కేజీఎఫ్ సినిమా కూడా అలాంటి సినిమానే, కేజీఎఫ్ 2 సినిమా కూడా అలాంటి థీమ్లో వచ్చిన సినిమానే. బట్ ఆ 2 సినిమాల్ని ఎవరు ట్రోల్ చేయలేదు, సలార్ సినిమాలు మాత్రం ట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నీల్ ట్రోల్ చేసినట్టు కాదు, ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లేని ట్రోల్ చేసినట్టు కాదు, ప్రభాస్ అంటే పడని వాళ్ళు ఎవరైతే బాలీవుడ్ మార్కెట్లో ఉంటారో వాళ్ళు ట్రోల్ చేయడం జరిగింది. అండ్ అక్కడ పిఆర్ టీమ్ ఏంటంటే అక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఆ యూట్యూబర్స్ కూడా డబ్బులు ఇచ్చి మరీ ప్రభాస్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రశాంత్ నీల్ ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఆ నిర్ణయం మరి కలర్ఫుల్గా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ప్రశాంత్ నీల్కి ఒక సపరేట్ కేటగిరీ ఉంది, ఆయనకంటే ఒక సపరేట్ వే ఉంది కాబట్టి ఆ వేలో కాకుండా వేను మార్చి కలర్ఫుల్గా తీసుకొస్తున్నారు. మరి దీన్ని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే 14 కంట్రీల్లో ఈ సినిమా రూపొందుతుంది కాబట్టి ఆ కంట్రీ విజువలైజేషన్ కరెక్ట్గా కనిపించడానికి మరి థీమ్ని చేంజ్ చేస్తాడా, మరి కలర్ఫుల్గా తీస్తున్నాడా ఏంటనేది చూడాలి. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఏ విధంగా అనుకుంటారు? కేజీఎఫ్ 2 సలార్లో ఏదైతే థీమ్ ఉందో, ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ ఉందో, ఆ బ్లాక్ షాడో లాగా ఉంటుందో అదే విధంగా ఎన్టీఆర్ ఉంటే బాగుండేదా, అలాంటి స్క్రీన్ ప్లే ఎన్టీఆర్కి ఉంటే బాగుండేదా, లేకపోతే కలర్ఫుల్గా అయినా పర్లేదా ఏంటి అనేది మీ ఒపీనియన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.